నమస్తే దయాకర్ గారు. నమస్తే రఘు. మీ పేరు కానీ మీ ఊరు కానీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఏది దాంట్లోనా? ఏమో చెప్పాలి. టాప్ 6 లో ఆర్ ప్రాబబుల్ లిస్ట్ లో ప్రాబబుల్ లిస్ట్ లో ఉందా? ప్రాబబుల్ లిస్ట్ లో ఉంటే ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ చెప్పలేము, అది పార్టీ నిర్ణయం ఎట్లుంటుందో, ఏం చేస్తారో చూడాలి. ఊరుకు ఇష్టనైతే వద్దనేది ఉన్నది కదా, ఎందుకు ఇచ్చినావు అని కొట్టాలి. ప్రాబబుల్స్ చాలా వస్తున్నాయి కదా, ఒక్కొక్క మీడియా ఒక్కొక్క వస్తున్నాయి. కొంతమంది ఈ మధ్య నా పేరు కూడా మళ్ళీ మొదలు పెట్టిండ్రు. ఓకే, అంటే ఏది వచ్చినా కూడా మన పేరు కామన్ కదా మొదట్లో ఉండడం అనేది. సో నాకైతే తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ 2-3 నెలలు అయితే అయిపోవచ్చు, ఏదైనా ఒకటి చేస్తుండొచ్చు ముఖ్యమంత్రి గారు. తర్వాత మిగతా 2 నెలలు అంటే ఇప్పుడు మార్చిలో ఈ మన ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఉన్నాయి, ఖాళీలో ఒక 6-7 ఉన్నట్టున్నాయి కదా. ఉండొచ్చు, వాటిలలో ఉండే అవకాశం ఉంది. నేను ఇక ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఎమ్మెల్సీల వాటిల్ని ఉండొచ్చు, ఉండే అవకాశాలు లేకపోలేదు. అయితే ఒకటేంటంటే వాళ్ళు ఏమి చేయాలనుకుంటుండ్రు అనేది నాకు అంటే పర్టికులర్గా తెలియకపోయినా కూడా మంచి అవకాశం అయితే ఇస్తారనేది ఉంది. దాంట్లో సగం సీఎం అనే కదా, కుర్చీలో సగం సగం కూర్చున్నట్టు. అంతే, అంటే మంత్రి అవుతుందా, ఎమ్మెల్సీ అవుతుందా, ఇంకేదవుతుంది అనే విషయాల్లో చాలా మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. కానీ ఇప్పుడైతే మళ్ళీ వస్తున్నాయి. మా వాళ్ళు ఏమో ఒకటే మీటింగ్లు పెట్టే పనిలో పడ్డారు. ఇప్పుడు అద్దంకి కడ్డేవారని ఇప్పుడే చూసిన ఒకటి స్టార్ట్ అయ్యి, అంటే పార్క్లో పోయినా ఎక్కడ పోయినా నడిచే తీరులో స్టాప్లు ఎక్కువ అవుతున్నాయి, అందరు ఆపి ఇంకెంత కాలం అంటే 1 year అవడం అనేది ఒక సమస్య అయింది. అది సింబాలిక్గా 1 year కంప్లీట్ అయిందనేది, మన త్యాగానికి కూడా 1 year కంప్లీట్ అయిందనేది వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక తోసుకొస్తున్నట్టే, ఇక కొంచెం దగ్గరికి వస్తున్నట్టే లెక్క, ముంచుకొస్తుంది. అంటే ఇక తప్పదు కదా, 1 year 1 year దానికి ఖాళీగా ఉన్నాం. ఎన్నో పోస్టులు పోవడం వల్ల మనకి ఉద్దేశపూర్వకంగా ఇవ్వట్లేరా ఏంటనే ఒక చర్చ. ఈసారి అడ్డుకునే వాళ్ళు మరి అడ్డుకోవడాలు ఆపుతారా? అవి ఎట్లా ఎప్పటికి ఉండే? మ్యాక్సిమం తగ్గిపోయింది. అంతేనా? మ్యాక్సిమం నాకు తెలిసి 90% తగ్గింది. ఇక మరి మీరే నీళ్ళు చల్లిరా, లేకపోతే వాళ్ళే ఖాళీ ఆగిపోయిందా? అంటే నేను రెస్పాండ్ కావట్లేను కదా, ఏది రాకపోయినా. నేను మీతో కూడా ఎన్నోసార్లు చెప్పిన కదా, వచ్చిందా మంచిది, రాలేదా భవిష్యత్తు. అంతే. నేను ఇంకెవరు ఆయన ఉండి ఇట్లా పెద్ద ఆయన ఉండి ఏదో ఒకటైతే చైర్మన్ గిర్మెన్ అట్లా తీసుకోరాదని అంటే నేను చెప్పిన, ఎవడో వచ్చి మన మీద దాడి చేసి చంపడం వేరు, మనమే చంపడం వేరు. అంటే చైర్మన్ తక్కువ చూపు కాదు, బట్ మనకు వచ్చిన ఫెమిలియారిటీ కానీ ఇచ్చిన హామీలో కానీ ఆ స్థాయి ఉండడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. నువ్వు అన్నట్టు ఇంకేందే, నిన్ను సగం ముఖ్యమంత్రి అన్నాక ఇంకేంది తక్కువ ఎందుకు ఇస్తారు అన్నట్టుగా వస్తున్నాయి. కానీ ఇది నిజంగా చెప్పాలంటే, పదే చెప్పాలంటే కూడా ఒకటి సమస్య ఏమవుతుందంటే, ఏమని చెప్పాలనే దాని దగ్గర నా దగ్గర సమాధానం లేదు. ఏమవుతాం అనే దాని దగ్గర పార్టీ ఆలోచన ఏముంది, రాష్ట్ర పార్టీ ఆలోచన ఏముంది, కేంద్ర పార్టీ ఆలోచన ఏముంది అనే విషయాల్లో నేను ఎవరి దగ్గరికి పోయి పర్సువేషన్ ఇట్లా, ఒకవేళ ఢిల్లీకి పోయినా నేను నా పనుల మీద పోయిన తప్పితే ఎవరిని కలిసేది కూడా ఉండదు. కలిసేది ఉంటే ఎవరు మీకు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిని కాదంటే ఇక మనం కలిసేది ఆ ముగ్గురినే కదా, లేదంటే ఖర్గే గారిని. నేను ఎవరిని ఎక్కడ కూడా మీరు చూడండి అపాయింట్మెంట్ కూడా నేను, ఎందుకంటే ఎవరు అడ్డుకునేటోళ్ళంతా అడ్డుకొని అయిపోయినాయండి. అసలు అడ్డే లేనప్పుడు అద్దంకి వస్తే బెటర్ కదా, లేకపోతే మళ్ళీ ఆ శత్రుశేషమో లేకపోతే ప్రత్యర్థో ఎవరో ఉంటే సమస్య అవుతుంది. మనం ఇన్ని 20 సంవత్సరాలు ఏ పదవి లేకుండా ఉండగలిగి ఈ పదవి కొరకు నా ఔన్నత్యాన్ని పోగొట్టుకోవడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది కొంచెం డైలాగ్ భారీగా ఉంటుంది, కానీ ఒక దశలో నేనైతే అనుకున్నా, అమ్మో రాకపోతే నేను ఎట్లా తట్టుకోవాలనే ఆలోచన ఉండే మొదట్లో. రాకపోతే జనంతో వచ్చేదాన్ని, వెనకటికేమో టికెట్లు అప్పుడు ఆ టవర్లు ఎక్కేది, అవి వచ్చేది, ఇట్లా వచ్చేది. ఈ మధ్యన ఒక ట్రెండ్ మీకు చెప్పింది అనుకుంటా, బ్లాక్మెయిల్. ఇక నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్, తెలంగాణ కొరకు శ్రీకాంతాచారి, నీ కొరకు నేను పెట్టి వాయిస్ రికార్డులు పెట్టి వేస్తే పోయి వాళ్ళ ఇంటికాడికి పోయి లంచ్ చేసి డిన్నర్ చేసి మంచిది వస్తుంది, కామ్గా వస్తుంది. ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ ఇంకెవరు నిన్న 6వ తారీఖు నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మేమేం లేదు, పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దగ్గరికి ఏమి ఇస్తారు, ఇవ్వాలి ఉద్యమకారుడని చేస్తామని చెప్తారు. ఇది ఏమవుతుంది, మళ్ళీ మన మీద ఉద్దేశపూర్వకంగా చేయించినట్టు వస్తుంది. రాజకీయాల్లో ఈ పొగ ఒక తీరుగుంటే నిప్పు ఒక తీరుగుంటుంది, ఒక పెద్ద పంచాయతీ. సో అది ఇంకా దాటి పోతా ఉన్న కొద్దీ పెద్ద వాళ్ళే సహనం కోల్పోయి అంటున్నారు కదా, ఏం దాకా నువ్వు ఏందాయను అసలు ఏంది ఏమైనా తీసుకున్నావా? ఒక పెద్ద ఆయన
ఎన్నో మీటింగ్లో అన్నాడంట, ఇదే మాలమా అన్నాడు మీటింగ్లో. దాకరికి ఎమ్మెల్యే పోయినప్పుడే ఇచ్చిరి ముట్టినాయి ముట్టినాయి. ఆయన సప్పుడు చేయండి ఎందుకనుకో ఊగానే ఉంటాడా, దాకరికి ఎంత కోపం ఉంటుంది. ఇచ్చి సీఎం కూడా పెద్ద పని చేసిండట ఒకటి, కానీ భారీ ఎత్తున పని లేకపోతే దాకర్ పదవి లేకుండా ఉంటాడు. అంటే అప్పుడు అంతకుముందే ఇసుక అవునవుతుంది ప్రచారం ఇట్నే చేస్తారు. అంతకుముందే తుంగతుర్తిలో ఇసుక, కిషోర్ నాకు ఇసుక పైసలు ఇద్దరు కలిసే ఉన్నారు, ఇల్లు కొనిచ్చిందని, ఇది ఇల్లు కొననట. అంటే నవ్వు వస్తుంటుంది కానీ ఇంత విష ప్రచారం చేస్తారు. ఒకటి రెండోది, మన త్యాగానికి గుర్తింపు అక్కర్లేదు, త్యాగాన్ని అగౌరవపరచదు. నేను చాలా పెద్ద పెద్ద ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ, నా ఫ్యూచర్ లైఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో మనం ఉంటే లంచాలు, ఈ పంచాయతీలు, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏంది దయాకర్ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు అనుకున్నాం, అప్పుడే ఇచ్చిరట అని అంటున్నారు. అంటే ఇది ఇలాంటి ప్రచారాలు మానుకోవాలనేది ఒకటి చూస్తారు. ఇంకా భవిష్యత్తులో ఏదున్నా కూడా మన నడవడిక నడత భవిష్యత్తులో చెప్తుంది అనేది అభిప్రాయంతోనే ఉంటాం.